చందు ఛాంపియన్ బాగుంది, చాలా బాగుంది. మంచి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా మూవీ చూసా అన్న సాటిస్ఫాక్షన్ ఉంది ఈ మూవీ చూసాక. రేర్గా వస్తాయి ఇలాంటి సినిమాలు, ఇంత మంచి బయోపిక్స్. అవును, ఇది ఒక ట్రూ స్టోరీ. చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ తనది, చాలా ఎమోషనల్ స్టోరీ. తన డ్రీమ్, గోల్, దీనికోసం ఎంతవరకు అయినా వెళ్ళొచ్చు అని చూపిస్తాడు. ఇంత మంచి సబ్జెక్ట్ ఒక మంచి డైరెక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత బాగా తీస్తారు అనే దానికి ఈ మూవీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇంకా సినిమాలోకి వెళ్తే, మురళీకాంత్ పేట్కర్ ఒక ఏజ్డ్ పర్సన్. ఒకరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక చీటింగ్ కేసు ఫైల్ చేయాలి అనుకుంటాడు, అది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద. అది విన్న వాళ్ళందరూ నవ్వుకుంటారు, ఎందుకు అని అడుగుతారు. అర్జున్ అవార్డు కోసం అని చెప్తాడు. అవార్డు వస్తే తన గురించి అందరికీ తెలుస్తుంది, అలా తన ఊరికి మంచి జరుగుతుంది అనుకుంటాడు. కానీ అక్కడున్న వాళ్ళు మురళీకాంత్ మీద జోక్స్ వేసి ఈ మెడల్స్కి అర్జున్ అవార్డు రాదు అని చెప్పి అసలు అతని కథ ఏంటి అని అడుగుతారు. ఇంకా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే, మురళి ఒక చిన్న పల్లెటూరులో ఫ్యామిలీతో కలిసి ఉంటాడు. ఇంకా అక్కడికి అనుకోకుండా ఒకరోజు ఒలింపిక్ మెడల్ గెలిచిన ఒక పర్సన్ వచ్చాడు అని తెలిసి చూడడానికి వెళ్తారు మురళి అని వాళ్ళ అన్నయ్య. ఇంకా అక్కడ అతనికి ఇస్తున్న రెస్పెక్ట్ చూసి మురళి అన్నని అడుగుతాడు ఒలింపిక్ మెడల్ గురించి. అది ఇండియాకి ప్రైడ్ లాంటిది అని చెప్తాడు వాళ్ళ అన్నయ్య. ఇంకప్పుడే డిసైడ్ అవుతాడు మురళి ఎలా అయినా గోల్డ్ మెడల్ తీసుకొని రావాలి అని. ఇంకా దానికోసం చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాడు. కానీ అప్పటి నుంచే మురళిని ఊర్లో అందరూ ఏడిపిస్తారు, చందు ఛాంపియన్ అని పిలుస్తూ ఉంటారు. అలా తను ఎక్కడికి వెళ్ళినా తను చూసి నవ్వుతూ ఉంటారు. అదే కోపం మురళికి కూడా. మరి దాన్ని ఓవర్కమ్ చేశాడా? గోల్డ్ మెడల్ కోసం ఏ స్పోర్ట్ చూస్ చేసుకున్నాడు? తర్వాత తన లైఫ్ ఎలా మారిపోయింది? అయినా అనుకున్న దాన్ని చేశాడా లేదా? ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చూశాడు? చివరికి అర్జున్ అవార్డ్ వచ్చిందా లేదా అని సినిమా చూసే తీరాలి. 2 hours 20 minutes మూవీ ఇది. స్టార్ట్ చేసి ఒక 20 minutes చూడండి, ఆటోమేటిక్గా మీరే ఇన్వాల్వ్ అవుతారు, కంటిన్యూ చేస్తారు. సినిమా వెరీ బిగినింగ్ నుంచే స్టోరీలోకి వెళ్ళిపోద్ది, మురళీ వరల్డ్లోకి వెళ్ళిపోతాం మనం కూడా. ఫస్ట్ హాఫ్ లైటర్ వేలో వెళ్ళినా సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్ వేలో వెళ్తుంది. స్టోరీ స్క్రీన్ ప్లే బాగా హ్యాండిల్ చేశారు. బయోపిక్ ఇది, ట్విస్ట్లు టర్న్లు ఉంటాయి కానీ ఎమోషనల్గా ఉంటాయి. ఒక రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా లాగా ఉండదు. సినిమా అయిపోయేసరికి ఒక మంచి సినిమా చూసాం అనే ఫీల్ ఉండిపోద్ది మనతో. అలా కనెక్ట్ అవుతాం మురళి స్టోరీకి. ఇలాంటి సినిమాలు రేర్గానే వస్తాయి, మిస్ అవ్వకుండా చూడండి, మీకు నచ్చుతుంది. మూవీ హిందీలో ఉంది, తెలుగులో కూడా ఉంది ప్రైమ్లో. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, మంచి ఇన్స్పిరేషనల్ మూవీ ఇది. యాక్చువల్గా ఇలాంటి మూవీస్ చూసి రివ్యూ ఇవ్వటం దానికన్నా సజెస్ట్ చేస్తున్నా అన్న సాటిస్ఫాక్షన్ ఉంది నాకు కూడా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి నా రివ్యూని, ఈ సినిమాని కూడా. ఇంకా పర్ఫార్మెన్సెస్, కార్తిక్ ఆర్యన్ మురళీ క్యారెక్టర్ని చాలా బాగా చేశాడు. అయాన్ ఖాన్ మురళీ చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేశాడు, చాలా బాగా చేశాడు. విజయ్ రాజ్ కోచ్గా చేశాడు, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మిగిలిన వాళ్ళందరూ బాగా చేశారు. మ్యూజిక్ బాగుంది. రైటర్ డైరెక్టర్ కబీర్ ఖాన్. తన బిఫోర్ మూవీస్ కొన్ని చూస్తే మంచి డైరెక్టర్ అని అర్థమవుతుంది. ఈ సినిమాతో ఇంకో స్టెప్ ఎక్కేశారు. మురళీకాంత్ పేట్కర్ లైఫ్ స్టోరీని ఇంత బాగా చూపించి మనకి ఒక ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ని తెలిసేలా చేశారు. ఇంకా ఈ మూవీ అయితే మస్ట్ వాచ్. టైం ఉండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి, అస్సలు వదిలిపెట్టద్దు. రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.